వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి చేవు నదులు పారునని బిగ్గరగా చెప్పాను. హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. మొత్తానికి ప్రేయర్ అయిపోయిన తర్వాత మరి బోర్ వేయడం స్టార్ట్ చేశాము. చాలా రోజుల తర్వాత మా ఇంట్లో బోర్ వేయడానికి అవకాశం దొరికింది. ఎందుకంటే మా ఇంటి ముందల ఇల్లు డిస్మాంటిల్ చేయడంతో ఆ పెద్ద బండి మా ఇంటి దగ్గర రావడానికి అవకాశం దొరికింది. ఎప్పటి నుంచో అనుకున్నాం ఈ బోర్ వేయాలని. మొత్తానికి ఫైనల్గా ఇప్పుడు ఆ మార్గం సుగమం అయిపోయింది. ఈ బోరు వేస్తున్న టైంలో మధ్యలో రాళ్ళు, ఇటుకలు అవన్నీ కొద్దిగా డిస్టర్బ్ చేశారు అనమాట. అవన్నీ తీసేసి మళ్ళీ స్టార్ట్ చేశారు బోరు. మధ్యలో మరి వాటర్ అనేది ఎందుకు వేశారో తెలిస్తే కామెంట్ చేయండి. వీళ్ళ దగ్గర నచ్చే విషయం ఏంటంటే వీళ్ళ ఫుడ్ వీళ్ళే ప్రిపేర్ చేసుకుంటారంట. మరి ఆ రోజైతే క్యాబేజ్ కూర వండుకున్నారు. మరి ఏమాత్రం సరిపోతుందో వాళ్ళకి ఆ ప్రోటీన్ ఏమొస్తుందో వాళ్ళు పడే కష్టానికి నాకైతే అర్థం కాలేదు. ఆ తర్వాత బోర ఆపేసి కేసింగ్ దించారు. ఈ కేసింగ్ అనేది ఎందుకు దించుతారు అంటే మట్టి అనేది ఆ హోల్లో పడకుండా ప్రొటెక్షన్ లాగా ఆ కేసింగ్ అనేది దించుతారు అనమాట. కేసింగ్ దించిన తర్వాత మళ్ళీ బోర్ రీస్టార్ట్ చేయడం జరిగింది. మరి ఫైనల్గా 65 ఫీట్లకే మరి వాటర్ వచ్చాయి. మరి వాటర్ చూడగానే నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే వాటర్ పడితే ఎవరికైనా సంతోషమే కదా. మరి వేసేదే బోరు వాటర్ పడాలని. నిజంగా ఆ వాటర్ ఫ్లోటింగ్ అనేది నిజంగా చాలా పెరుగుతూ వస్తుంది ఎప్పుడైతే 65 ఫీట్లు దాటిన తర్వాత. నిజంగా ఇది ఒక అద్భుతంలాగా అనిపిస్తుంది. వాటర్, ఆ దేవుడు, ఆ సృష్టి నిజంగా వండర్ ఇది. చూడండి మా అమ్మ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో వాటర్ వచ్చాయని. వేసిన కొద్దిసేపటి తర్వాత ఫ్లోటింగ్ విపరీతంగా వస్తుంది సార్, దీన్ని 120 ఫీట్స్కి ఆపేయాలని చెప్తా ఉన్నాడు బోర్ వేసేట ఆయన. కానీ మేము కంటిన్యూ చేయమన్నాం, ఎందుకంటే ఫ్యూచర్ ఆలోచన పెట్టి. ఎందుకంటే ఈ తెల్లాపురంలో చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్, మళ్ళీ గ్రౌండ్ వాటర్ తగ్గుతుందేమన్న ఆలోచనతో మేము 200 ఫీట్లు ఏమన్నా అయితే రిక్వెస్ట్ చేశాము. వేస్తూ ఉన్నాడు, చూద్దాం ఎంతవరకు వస్తుందో. ఈ ఫ్లోటింగ్ ఎక్కువైపోయి ఏమైపోయిందంటే కాంపౌండ్ వాళ్ళు మొత్తం వాటర్ నిండిపోయినాయి. చూడండి, మా డాడీ వాటర్ బయటికి పంపించడని సజెషన్ చేస్తున్నాడు. ఇంట్లోకి నీళ్ళు పోతే ప్రాబ్లం అవుతుందని. మా కాక అడ్డన్ అంటున్నాడు వాటర్ పడడం చూసి. కానీ మధ్యలో అపశృతి చోటు చేసుకుంది. ఏదైతే ఎయిర్ పైప్ ఉంటుందో, ప్రెషర్ పైప్, అది పడిపోయింది. చూడండి, ఈ దెబ్బతో వాళ్ళు బోర్ వేయడం ఆపేశారు. ఎందుకంటే ఎయిర్ ప్రెషర్ పైప్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం హోల్ చేయాలంటే భూమి లోపలికి, అందుకే ఆపేశారు. ఆ ప్రెషర్ పైప్ లేదు కాబట్టి రేపు స్టార్ట్ చేద్దాం సార్ అని చెప్పి మళ్ళీ 7:30కే మార్నింగ్ దాన్ని తీసుకొచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. చూడండి, ఫ్లోటింగ్ స్టార్ట్ అయింది. మళ్ళీ వేసిన వెంటనే ఎంత ప్యూర్గా వస్తున్నాయి వాటర్. ఇది పరిస్థితి కాంపౌండ్ వాళ్ళలో. కొద్దిగా పెరిగినా ఇంట్లోకి వచ్చేస్తాయి. మరి ఆ ఫ్లోటింగ్ చూసి నేను నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా వాటర్ పడింది మా ఇంట్లో, దాదాపు 5 ఇంచుల వాటర్ అని చెప్పాడు బోరతను. ఆ ఫ్లోటింగ్ చూసి నిజంగా షాక్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు చూడలే మామూలుగా అయితే ఇంత ఫ్లోటింగ్. మా పొలంలో వేసినప్పుడు కూడా ఇంత ఫ్లోటింగ్ లేదు. మా పిల్లలు అయితే వచ్చారు కిందికి నిద్రల నుంచి, ఎంజాయ్ చేస్తున్నారు ఆ వాటర్తో. మా పెద్ద పాప అయితే స్విమ్మింగ్ పూల్ అంటుంది. 3 పిల్లలు ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో మా అమ్మ కూడా జాయిన్ అయింది వాళ్ళతో పాటు. ఎందుకంటే వాళ్ళకు వింతలాగా అనిపిస్తుంది ఆ వాటర్ రావడం అనేది. చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నారో. ఇది చూడండి, మా ఇంటి నుంచి దాదాపు 300 మీటర్ల దూరంలోకి ఈ నీళ్ళు వెళ్ళాయి వెనక బస్తీ. చూడండి, అక్కడ నుంచి వీడియో తీసుకుంటూ వచ్చాను. ఒక అతను వచ్చి కంప్లైంట్ చేశాడనమాట,
నీళ్ళు మా ఇంటి దగ్గరకు వస్తున్నాయి, ఏంది ఇది అని చెప్పి. సో అతను వచ్చి చెప్పిన తర్వాత చూద్దాంలే అని చెప్పి నేను వెనక బస్తికి వెళ్ళాను. అక్కడ వరకు నుండి ఇక్కడికి నీళ్ళు రావడం చూడండి. ఆ ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అయిపోయింది, మరి విపరీతంగా అయిపోయింది. మట్టి కూడా కొట్టుకుపోయింది. ఆ దెబ్బతో మరి వర్కర్స్ అందరు పని చేస్తున్నారు నీళ్ళు తీసేయడానికి. ఫైనల్గా అయితే 220 ఫీట్ల వరకు వెళ్ళింది. లాస్ట్ పైప్ నేను రిక్వెస్ట్ చేశాను, ఒక్క పైప్ దించండి. రిక్వెస్ట్తో ఒక పైప్ దించి ఆపేసిండు అనమాట. ఆ తర్వాత మరి 120 ఫీట్స్ వరకు ఈ కేసింగ్ అయితే దించారు. ఎందుకంటే మళ్ళీ మధ్యలో మట్టి పడకుండా, ఆ హోల్ అనేది మూసుకుపోకుండా ముందు జాగ్రత్తగా ఈ కేసింగ్ అయితే దించడం జరిగింది. ఇది కూడా 120 ఫీట్స్ వరకే వెళ్ళింది. హోల్ మాత్రం 230 ఫీట్స్ ఉంది. కానీ ఏం చేయలేము సార్, మధ్యలో ఈ ఫ్లోటింగ్ వల్ల ఏం తట్టిందో తెలియదు, కానీ హోల్ మాత్రం ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత దీన్ని కట్ చేసి అలా మంట పెట్టి దాన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ముందు జాగ్రత్తగా దాన్ని క్లోజ్ చేశారు.